వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ముమ్మిడివరం ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. శ్రీశక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు నష్టపోతున్నారని, గత ప్రభుత్వం 10,000 రూపాయల ప్రోత్సాహం ప్రకటించినప్పటికీ కొత్త ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వనందున 14 నెలలుగా లబ్ధి అందకపోవడంతో తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు బొంతు శ్రీనివాసరావు, ఎలమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మా ఆటో కడుపులు కొట్టి మా పిల్లల బతుకులు నాశనం చేసి ఇవాళ 10th క్లాస్ డిగ్రీలు చదువుకునే పిల్లలకి చదివించడానికి ఫైనాన్స్ కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి, పిల్లలు చదివించుకోవాలన్న ఇబ్బంది అయ్యి, ఈ కూటమి ప్రభుత్వం చేసిన బాధకి ఇవాళ ప్రాణాలైన అర్పించి మా పోరాటం మరి 19 విజయవాడ కార్యక్రమం కూడా దిగ్విజయం చేసి, ఆ తర్వాత ఏ కార్యక్రమం పై నుంచి సెంటర్ నుంచి ఏదైతే వచ్చిందో దానికి నిరసనగా మేము కట్టుబడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆటో కార్మికులపై ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చెప్పి ఈ రోజు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఆటో కార్మికులను నడి రోడ్డుపై నెట్టేట ముంచినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ఆటో కార్మికులకు న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాము. అలా కాని ఎడల మా యొక్క ఈ యొక్క నిరసనలు, ధర్నాలు ఇవన్నీ కూడా చివరి వరకు. బాపట్ల జిల్లా అద్దంకి రిపోర్టర్ పోలుదాసు రాధాకృష్ణ మానవత్వం చాటుకున్న పమిడిపాడు ప్రగతి ప్రైమరీ స్కూల్ వారు వాలీబాల్ హిమాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని అనాథ శరణాలయం పిల్లలకి పళ్ళు పలహారాలు అందజేశారు. వాళ్లతో కలిసి పుట్టినరోజును జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ హిమాన్స్, happy birthday to you, many greetings to you, many greetings to you, many greetings to dear Himansh, many greetings to you, happy long life to you, happy long life to you, happy long life to dear Himansh. తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి నేషనల్ స్పోర్ట్స్ డేలో బాపట్ల జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపించారు. పంగులూరు స్కూల్ విద్యార్థులు ఖోఖో విభాగంలో గోల్డ్ మెడల్, వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్, సిల్వర్, అథ్లెటిక్స్, లాంగ్ జంప్ లో సిల్వర్ సాధించారు. జోనల్ బాక్సింగ్ లో కూడా బాపట్ల క్రీడాకారులు 3 గోల్డ్లు, బాలుర విభాగంలో 1 గోల్డ్ సాధించారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి వీరికి నగదు, మెడల్స్ అందించి అభినందించారు. బాపట్ల జిల్లా మైనార్టీ సెల్ వైసీపీ మహిళా అధ్యక్షురాలు నగర ఇన్ బేగ్ కూటమి ప్రభుత్వం మైనార్టీలకు అన్యాయం చేస్తున్నట్టు ఖండించారు. కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడి 50 ఏళ్లకే పెన్షన్, నిరుపేద మైనార్టీలకు ఇళ్ల భూ కేటాయింపు, హిమాములకు గౌరవ వేతనం పెంపు వంటి హామీలు నెరవేర్చకపోవడంతో నిరసన తెలిపారు. జిల్లా మైనార్టీ నాయకులు బాజీ వలి, కర్దూర్, గౌస్, సుబాని పాల్గొని వినతి పత్రం కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు బాజీవల్లి, కర్దూర్, గౌస్, సుబాని తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో గత 20 నుండి 30 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి స్కూల్ పేపర్లు పాఠశాలలో ప్రాంగణాలను శుభ్రపరుస్తూ బాత్రూములు కూడా శుభ్రపరుస్తున్నటువంటి గత 4 నెలల నుంచి జీతాలు బకాయిలు ఉన్నాయి. ఆ జీతాల బకాయిల వల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఉంటుపడుతుంది. వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పూర్వ ప్రభుత్వం ఈ స్కూల్ పేపర్లను కాంట్రాక్ట్ ద్వారా తీసుకోవాలి. ప్రతి ఏటా ₹1,00,000 ఆర్థిక సాయం చెప్పిన మాట ఏంటంటే 4 వంటి హామీలను ఇచ్చి కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని అమలుపరచలేదు, పూర్తిగా అమలుపరచలేదు. ఈ విషయం గురించి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి వినతి. బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 20 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేసే స్వీపర్లకు వెంటనే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని సిఐటియు నాయకుడు శరత్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో వారిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద తీసుకుని గౌరవ వేతనం 4,000 కంటే పెంచాలని, రోజుకు 8 గంటల పని చేయడం కూల్చిపడిన విధంగా హక్కులు కల్పించాలని తెలిపారు. ఈ వినతి పత్రం కలెక్టర్కు సమర్పించారు. బాపట్ల పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్కూల్ స్లీపర్లకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం లేదు. అదేవిధంగా వీళ్ళని మొదటగా 4 గంటల పని సమయం అని చెప్పేసి తీసుకున్నారు. వీళ్ళని ఇప్పుడు 8 గంటల పని చేయిస్తున్నారు స్కూళ్ళల్లో. వీళ్ళకి ఇస్తున్నటువంటి జీతం ₹4,000. కనీసం ఎలాంటి సౌకర్యాలు వీళ్ళకి లేవు. ఈ 4,000తో వీళ్ళ జీవనం గడవటం ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీళ్ళని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానివ్వండి, లేదా వీళ్ళ జీతం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన ఈ కార్మికులందరినీ ఐక్యం చేసి ఉద్యమించాల్సి వస్తుందని చెప్పేసి బాపట్ల సిఐటిగా డిమాండ్ చేశారు. రాయదుర్గం వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముచ్చి గ్రామానికి చెందిన 2 వ్యక్తులు బైక్పై ప్రయాణిస్తుండగా ఎదురు వస్తున్న వాహనంతో ఢీకొని ఘటనలో 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల సహకారంతో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని చికిత్స అందిస్తున్నారని, గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వరంగల్ జిల్లా నర్సంపేటలో మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో జూలుస్ ఘనంగా నిర్వహించబడింది. జామా మస్జిద్, జమాలే బహర్ దర్గా, తాజ్ కుర్షుదియా యూత్, ఆల్ మదీనా యూత్ కమిటీలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీ మల్లంపల్లి రోడ్డు, అంబేద్కర్ సెంటర్, వరంగల్ క్రాస్ రోడ్డు ద్వారా తిరిగి దర్గా ప్రాంగణంలో ముగిసింది. ముస్లిం పెద్దలు, పిల్లలు జెండాలు పట్టుకుని నినాదాలు, నాత్ పాఠాలు చేస్తూ పాల్గొన్నారు. తర్వాత ఫాతిహా, దువా, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరం జరగడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మా ముస్లిం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి రక్తదానంలో పాల్గొన్నారు. మరియు ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా మదర్సా పిల్లలతోని ముస్లిం పెద్దలు అందరు కలుపుకొని ర్యాలీ తీసి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, పండ్లు ఫలాలు పంచడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా జామా మస్జిద్ కమిటీ మరియు జమాల్ బహార్ కమిటీ, తాజ్ కుర్షియా మస్జిద్ కమిటీ, అల్ మదీనా యూత్ కమిటీ, రేయాన్ ఉలూమ్ మదర్సా, మహబూబ్ అరేబియా మదర్సా నోమాన్ కమిటీ పిల్లవాళ్ళు అందరితో ర్యాలీ తీసి చాలా ఘనంగా జరగడం జరిగింది.
है कि वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, ये मेरे हबीब हमने आपको सारे आलमीन के लिए रहमत बनाकर भेजा है। तो मेरे आका किसी एक जात के लिए, किसी फिरके के लिए नहीं, बल्कि सब के लिए, इंसान, जिन्नो, बशर, परिंदे परिंदे, जानवर, हर एक के लिए मेरे आका रहमत बनकर तशरीफ लाए। तो इसलिए किसी शायर ने कहा है कि वो हर आलम की रहमत है, किसी आलम में रह जाते, ये उनकी मेहरबानी है कि ये आलम पसंद आया। मेरे आका सल्लल्लाहु तआला अलैहि वसल्लम का 15वां सालाना जुलूस जो है बहुत बहुत मुबारक। ये जुलूस अल मदीना यूथ कमेटी, जामा मस्जिद कमेटी और ताज खुर्शीदिया मस्जिद कमेटी, मदरसा ఎల్బీ నగర్ లో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిన ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ చీకోటి ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ కంపెనీపై దాడి చేయగా రాష్ట్ర నిఘా వ్యవస్థ ఎందుకు చురుకుగా లేకపోతోందని ప్రశ్నించారు. డ్రగ్స్ ఫ్యాక్టరీలు, గంజాయి వ్యవస్థలు, విద్యార్థులకు మాదక ద్రవ్యాలు చేరడం వంటి సమస్యలపై వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి నియంత్రణ అవసరం అని, లేకపోతే హైదరాబాద్ డ్రగ్స్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్కూల్స్ లో మరి డ్రగ్స్ విపరీతంగా విక్రయం చెందుతుందని, మరి డ్రగ్స్ సేవిస్తున్నారు స్టూడెంట్స్ అని ఎన్నో రకాల కథనాలు వస్తున్నాయి. మేము కూడా వింటున్నాం. ఒక పక్కా న్యూస్ ఇవన్నీ కూడా. ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీల మరి పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారు. మరి ఇవి కూకటి వేళ్లతోటి తీయకపోతే రేపు మరి హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్కి బానిసై ఒక మరో పంజాబ్ లెక్క అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వము మాటలు కాదు, చాతలతోటి ఇవి కూకటి వేళ్లతో సహా పెకిలి వేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నగరంలో కానీ రాష్ట్రంలో కానీ మరి బయట దేశాలు, పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఎవరెవరు ఇక్కడ తిష్ట వేసినారో వాళ్ళని కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నది, ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. లేదంటే రేపు ఈ డ్రగ్స్ ఒకటే కాదు, మరి వెపన్స్ కానీ బాంబులు కానీ ఇట్లాంటివి ఏమన్నా జరగవచ్చు. మన సిటీ సేఫ్ కాదు అన్న ఫీల్ వస్తుంది ఇప్పుడు. ఈ వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలో రైతులు తెల్లవారుజామున 4 గంటలకు యూరియా బస్తాల కోసం సొసైటీ ముందు చేరారు. మధ్యాహ్నం 12:30 వరకు బస్తాలు రాకపోవడంతో రైతులు ఆగ్రహం మిలిత ఆవేదన వ్యక్తమైంది. ప్రభుత్వం రైతులను అరిగోసపుచ్చుతోందని అన్నదాతలు విమర్శిస్తూ యూరియా సరఫరా వింతలపై ఫిర్యాదు చేశారు. రైతులు తాము చొక్కు కడిగి వచ్చినా సరఫరా లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ఏది రాజకీయం, ఏది పిండి వత్తలేవి. అసలు మా బ్రతుకులు ఏంటిది? మా మహిళలు కూడా ఇక్కడ ఇంతసేపు చిన్న పిల్లలతో కూడా మేము ఇంతసేపు ఇక్కడ ఎదురు చూస్తాం. ఏది మా రైతుల పరిస్థితి ఏంటిది? అసలు మేమే లేకుండా ఇక్కడ ఏ ఒక్కరికి అన్నం కూడా ఉండదు, అన్నం కూడా ఉండదు. ఇంతసేపు నుండి ఎదురు చూపిస్తారా మాకు? ఇంతసేపు నుండి మమ్మల్ని ఆరాట పెట్టిస్తారా? ఆడ కొంతసేపు అని ఆడ, ఈడ కొంతసేపు ఈడ, ఎక్కడ పడితే అక్కడ ప్రతి రోజు ప్రతి రాత్రి మేము తిండి లేకుండా, అన్నం లేకుండా, కంటి నిద్ర లేకుండా 2 గంటల నుండి 1 గంట వరకు ఇక్కడ ఎదురు చూస్తాం. మరి ఇక్కడ మేము చావన్నా అంటే చంపాలి. మరి మాకు అంటే మా పాపం పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు. మా ప్రజలను ఆపడానికి, మా రైతులు ఆపడానికి వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు. కొంచెమైనా బుద్ధి లేదా? మీరు రాజకీయం చేస్తలేరా? మీరు నీడలో మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడతారు, మంచిగా తినుకుంటుంటారు. మా పరిస్థితి ఏంటి? మేమంతా లేకుంటే ఏ ఒక్క పంట ఉండదు. మీ రాజకీయంగా కూర్చునే కుర్చీలు కూడా ఉండవు. మాకు పిండి మొత్తం కావాలి, లేకుంటే మరి ఎక్కడ అంటారు? రచ్చ చెప్తాం. ఇంతవరకు యూరియా లారీ వస్తుందని చెప్పేసారు, ఇంతవరకు రావట్లేదు. మేము ఇంతవరకు అన్నం కూడా తినలేదండి. పొద్దున వచ్చినాం, పొద్దున 6 గంటలకు. కొంతమంది 4 గంటలకు కూడా వచ్చారు, ఇక్కడే పడుకున్నారు కొంతమంది యూరియా కోసం. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. యూరియా పంపించండి, గవర్నమెంట్ ఏం చేస్తున్నారండి? కొంచెం మాకు యూరియా చేస్తే మేము పంటలు పండించుకోవడానికి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో యూరియా కొరతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైతుల సమస్యలపై సహజంగా ముందుకు వచ్చారని, ర్యాలీ శాంతియుతంగా కొనసాగిందని, రైతులు, యువత మరియు పార్టీ నాయకులు కలిసి గిట్టుబాటు ధర, సరఫరా సమస్యల పరిష్కారానికి సాత్కారం చూపించారు. ప్రయోజనాలను పరిరక్షించడానికి ర్యాలీగా బయలుదేరబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైంది. చిట్ట చివరకు రైతులకు కావలసినటువంటి యూరియా
బస్తాలను కూడా అందించే విషయంలో విఫలమైపోయి బ్లాక్ మార్కెట్ తరలిస్తూ ఉంది. కాబట్టి సబ్సిడీతో పనిముట్లను కొనుగోలు చేసే కార్యక్రమం కూడా అందించలేకపోతూ ఉంది. కాబట్టి మద్దతు ధర ఇవ్వలేకపోతూ ఉంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోతూ ఉంది. ఒకటి రైతుల ప్రయోజనాలను పూర్తిగా గాలికి వదిలేసింది. అందుకే రైతుల పక్షాన పోరాటం చేయదలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని చేపడతా ఉంది. కాబట్టి ఆ ఉద్యమానికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు ర్యాలీగా పెద్ద స్థాయిలో బయలుదేరబోతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఉదయం 9 గంటలకు 9వ తారీఖున అనగా రేపటి దినం నరసన్నపేట మండలంలో యూరియా, డీఈపీ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ నేతృత్వంలో ధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వం సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు అందక పంటలపై ప్రభావం పడుతుందని, యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని తెలిపారు. రైతాంగానికి ఎరువుల సక్రమ సరఫరాను ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎన్ నారాయణరావు, లవకుమార్, భాస్కరరావు, మన్మద, వాసు, రాజు, కుమార్, చిన్ని తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ మార్కెట్ లో యూరియా నమ్మడం అన్యాయం. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి. రైతులకు కావలసిన ఎరువులను వెంటనే సరఫరా చేయాలి. రైతులకు యూరియా సరఫరా చేయకపోవడం అన్యాయం. రైతులకు యూరియా సరఫరా చేయకపోవడం అన్యాయం. రైతులకు యూరియా డిఏపి వెంటనే సరఫరా చేయాలి. రైతులకు యూరియా డిఏపి వెంటనే సరఫరా చేయాలి. యూరియా వెంటనే సరఫరా చేయాలి. రైతులకు యూరియా వెంటనే సరఫరా చేయాలి. రైతు భరోసా కేంద్రాల్లో యూరియాను వెంటనే ఉంచాలి. రైతు భరోసా కేంద్రాల్లో యూరియాను వెంటనే ఉంచాలి. శ్రీకాకుళం గాయత్రి కాలేజీ ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మార్తాండ కృష్ణ జాతీయ సేవ పథకంలో సాంకేతిక అక్షరాస్యత అవసరంపై దృష్టి పెట్టడం గొప్ప ఆలోచన అని తెలిపారు. కాలేజీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక అక్షరాస్యత విస్తరించేందుకు ర్యాలీ ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ విభాగ పీఓలు అప్పలనాయుడు, గోపాలరావు, బాలాజీ, రమణమూర్తి మరియు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాలను విస్తరించాలనుకున్నారు. మళ్ళీ మనం గ్రాప్ చేసుకోవాలి. ఇటువంటిది స్టూడెంట్ లెవెల్స్లో ఇప్పటి నుండి తెలుస్తుంది. బట్ ఆల్రెడీ సర్టెన్ ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి లిటరసీ అనేటటువంటిది, డిజిటల్ లిటరసీ అనేది తెలియదు. సో దాన్ని ఆ గ్యాప్ అనేటటువంటిది ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ లిటరసీ డేలో దీన్ని మనకి మోటోగా పెట్టారు. సో అందుకు దీన్ని మనం మీ సరౌండింగ్స్లో కూడా మీరు చెప్పచ్చు. ఎవరికైతే డిజిటల్ లిటరసీ సో మీకు తెలుసు కాబట్టి హౌ టు యూజ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది మీరు దాన్ని స్ప్రెడ్ చేయాలి. దాని అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ లిటరసీ డే ఫర్ దిస్ ఇయర్. సో యునెస్కో అబ్జర్వ్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ 8th September. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ ఉచిత బస్సు పథకం కారణంగా ఉపాధి నష్టపోయిన ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 30,000 భృతి ఇచ్చి పీఎఫ్, ఐఎస్ఐలతో కూడిన సంక్షేమ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11న కలెక్టర్ కార్యాలయం, టెక్కలి, పలాస, ఆర్డీఓ కార్యాలయాల్లో ధర్నాలు చేపట్టి వాహనాలపై వ్యయాలను తగ్గించమని, డ్రైవర్ల జీవనాధారం పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య ఆటో డ్రైవర్స్ యూనియన్ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నాయకులు ఎల్ సింహాచలం, బి సురేష్, అంబేద్కర్ యూనియన్ ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ ఏ సంతోష్, ముద్దాడ అసిరితల్లి యూనియన్ నాయకులు ఎం రామారావు, పి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందు గవర్నమెంట్ వైఎస్ఆర్ వాహన మెట్రో డ్రైవర్స్ యూనియన్ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఆగస్టు 15 నుండి శ్రీశక్తి పథకం అనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సులు గవర్నమెంట్ నియమించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆటోలు అక్కడే నిలిచిపోవడం వలన ఇంటికి 400-500 తీసుకెళ్లే పరిస్థితి కూడా ఏ ఆటో కార్మికులకు లేదు. కాబట్టి ఈ అంశం పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి డివెన్స్కి వచ్చాం, గవర్నమెంట్ దృష్టిలో పెట్టడానికి. మా సమస్యను పరిష్కరిస్తారని సంవత్సరానికి ఇంతకుముందు గవర్నమెంట్ వైఎస్ఆర్ వాహన మిత్ర అని మాకు 10,000 రూపాయలు 5 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు. అలాగే ఏదైనా పథకం మాకు చేకూర్చి
ఆ సంవత్సరానికి ఒక 15,000 20,000 ఇచ్చేటట్టు ఉంటే మా కుటుంబం ఆర్థికంగా వెనకబడకుండా ముందుకు సాగేలా, మా భార్య పిల్లలతో మేము ముందుకెళ్ళేలా, పిల్లల స్కూల్ ఫీజులు కొట్టుకునే విధంగా మాకు ఉపయోగపడుతుందని గవర్నమెంట్ వారికి వినియోగించుకుంటున్నాం. సహాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిఐటిగా ఇదే సమస్య ఇప్పటికే శ్రీకాకుళం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఇప్పటికే అన్ని ఆటో యూనిట్స్ కూడా పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ అలాగే పలాస టెక్కల ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడాను ఆటో డ్రైవర్లందరితో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అందుకు సెప్టెంబర్ 11వ తేదీ జరిగే ధర్నాల్లో కూడా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. నరసాపురం పట్టణంలోని వీరభవాని ఆలయ సమీపంలో 3 యువకులు గంజాయి కలిగిన వ్యక్తంగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. సిఐ యాదగిరి వివరాల ప్రకారం నరసాపురం స్థితి పృథ్వీ సాయి, శివకుమార్, పిచ్చుక ఉదయ్ కుమార్ ఉండి కాలుకరస యేసురాజును అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిశీలించిన పోలీసులు 1900 గ్రాముల గంజాయి, 3 బైకులు, 4,000 నగదు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయి విక్రయంతో లాభం పొందేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. పర్యవేక్షణలో మరియు మన అడిషనల్ ఎస్పీ భీమారావు గారి యొక్క సారథ్యంలో మన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మన శ్రీవేదం మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మన నర్సాపురం పట్టణంలోని ఎస్ఐ గారు అయినటువంటి జయలక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వీరభవాని గుడి వెనకాల గంజాయి కలిగి ఉన్నటువంటి 3 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 1940 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం, అదేవిధంగా 3 సెల్ ఫోన్లు, 4,000 రూపాయల డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మీడియేటర్ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళని చెప్పి రిమాండ్ పంపడం జరుగుతుందన్నమాట. మన నర్సాపురం పట్టణ ప్రజలకి మా పోలీస్ శాఖ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎక్కడైనా సరే గంజాయి ఎవరైనా సేవిస్తున్నట్లు కానీ లేదా ఎవరైనా సరే అక్రమంగా రవాణా చేస్తున్నట్లు, కలిగి ఉన్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంలో మూసివేయబడింది. ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ తెలిపిన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటలన్నర వరకు ఆలయం మూసివేయబడుతుందని తెలిపారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 8:30 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం అందజేయబడుతుందని అర్చకులు తెలిపారు. Keep watching A1 TV Telugu News.